ఏ ఒరే మీరు ఇలా మరి సమయమంతా వృధా చేసేసి సంసారం బాగుందని ఇంద్రియాలకి వశపడిపోయి ఆ చాగంటి కోటేశ్వరరావులా తిరిగి ఇప్పుడు వస్తే నేనేం చేస్తానురా అంటే శిష్యుడికి గడుసుతనం ఒక్కటి మాత్రం ఉంటుంది. ఏమిటి గడుసుతనం అంటే తను చాలా తెలివైన వాడినన్నట్లు, తన భావాన్ని గురువు పట్టుకోలేడన్నట్టు ప్రవర్తించగలగడం. అందుకని శిష్యుడు ఎంత గడసరితనంగా గురువుగారిని అడుగుతాడో చూడండి. అయం స్వభావ స్వతయేవ తత్పర శ్రమాపనోద ప్రవణం మహాత్మనా సుధాం సురేష స్వయమర్కకర్కశ ప్రభాజితప్తామవతిక్షితింకిలా. మీరు ఇంత కష్టపడి ఇన్ని చదివి అనుష్ఠానంలోకి తెచ్చుకొని అందరూ హాయ్ 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 అని ఇంద్రియాలు పట్టుకొని మనసుని పట్టుకొని శరీరాన్ని పట్టుకొని తిరుగుతుంటే మీరు వీటన్నింటినీ కుదురుగా పెట్టుకుని ఎక్కడో కూర్చుని అన్నీ చదువుకుని మీకెందుకు ఈ కష్టం అంటారేమో గురువుగారు. నేను ఎందుకురా ఇవన్నీ చెయ్యాలి అంటారేమో. సూర్యుడు వస్తాడు, భూమి ఎండిపోతుంది, బయటికి ఎడదామంటే కాళ్ళు కాలిపోతుంటాయి. రాత్రి చంద్రుడు వస్తాడు, నాకేం పనిరా మీ కాళ్ళు కాలిపోతే, భూమిని వేడెక్కించిన వాడిని అడగండి అంటున్నాడా. తన సుధాకిరణముల చేత తాపోపశాంతినిచ్చి నేల చల్లగా చేసేస్తున్నాడు. అది సూర్యుడి లక్షణం, ఇది చంద్రుడి లక్షణం. అంతేగాని నేనెందుకు చల్లగా చెయ్యాలని అడుగుతున్నాడా. అది సంసార లక్షణం మాకు తాపాన్ని కల్పించింది. ఇది గురువుగారి లక్షణం, చంద్ర లక్షణం. సుధా అమృతాన్ని కురిపించి వాగామృతాన్ని మమ్మల్ని చల్లబరచండి, మమ్మల్ని మీరు గట్టెక్కించండి. అది మీ లక్షణం గురువుగారు. మీరు కాదంటే అలా స్వభావం మీది. ఎంత గడుసుతనం. గడుసుతనం గురువు గొప్పతనాన్ని చెప్పడం అని కూడా అనాలి. ఆ ఒక్క మాట అనడానికే వీల్లేదు. అది నిజంగా స్వభావంలో ఎంత గొప్పతనం. ఆ అమృతాన్ని కురిపించడం, ఆ తాపాన్ని తొలగించడం, వేడెక్కిందాన్నంతా చల్లగా అయ్యేట్టు చేయడం. రాత్రి 11 అయ్యాక అమ్మయ్య కాస్త చల్లటి గాలి వేసింది, తెల్లవారకట్ట బయటికి వెడితే హాయిగా ఉంటుంది. అయం